నీకు అది దయ్యమని తెలిసిపోయిందా? అందుకే అడుగుతున్నాను. చనిపోయిన దాన్ని మళ్ళీ చంపడం సాధ్యం కాదు కదా, ఎలా చంపుతావు? ప్రేతాత్మని చంపడం అంటే దాని నామరూపం లేకుండా చేయడం. అది కప్పుకున్న శరీరాన్ని బూడిద చేస్తే ఆత్మకు దిక్కు లేకుండా గాల్లో కలిసి కొట్టుకపోతుంది. ఆ పంచే అవును, నాకు కావాల్సింది కూడా నీ పని పూర్తవడమే. పూజలు చేస్తావో పుణ్యాలు చేస్తావో నాకు తెలియదు. గీత అనేది ఫోటోల్లో తప్ప కంటికి ఏ రూపాన కనిపించకూడదు. శవాల దిబ్బల్లో పూజలు చేస్తే అది పతనమవుతుంది. మా అమ్మను చంపిన దాని మీద ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది. అంజలి, ఏంటి అలా ఉన్నావు? పద భోంచేద్దాం. నిన్నే రా. అంజలి, నాకు పిచ్చి పట్టిందని, ఆరోగ్యం బాలేదని చెప్పారు కదా, ఇంకా అలాగే ఉన్నాను అని అనుకోండి. నిజంగానే పిచ్చి పట్టిందని ఇప్పుడు అనుకోవాలనిపిస్తుంది. మీ అక్క మెడలో నేను తాళి కట్టడం ఏంటి అంజలి? అవన్నీ నాకు తెలియదు బావా. నువ్వు అక్క మెళ్ళ తాళి కడతావా లేదా? ఇంకోసారి ఆ టాపిక్ తీసుకురావద్దు. నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా? ఏయ్, నీకెంత చెప్పినా అర్థం కదా, నేను ఈ పెళ్లి చేసుకోను. ఏమైంది కాంతం? ఆనందంతో ఉక్కిరి అయిపోతున్నావు. ఏమండి, ఆ పిచ్చంజలి అర్జున్ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోమంటుంది. ఉసై నీకేమైనా మెంటలా? కోడల్ని మందలించకుండా విడాకులు చూస్తావా? బా, మీరొకరు. దాని గోల మనం భరించలేకపోతున్నాం. పిచ్చిదాంతో వీడైనా ఎలా కాపురం చేస్తాడు? దానికి ఏదో మంచి బుద్ధి పుట్టి వేరే పెళ్లి చేసుకోమని అర్జున్కి నచ్చ చెప్తుంది. ఇదే మంచి అవకాశం. చిచి, ఎవరైనా కాపురాన్ని నిలబెట్టాలని చూస్తారు, నువ్వేమో కాపురాన్ని కూలగొట్టాలని చూస్తున్నావు. మీకు అసలు చెప్పలేమండి. ఇక చాలా ఊరుకోండి. కర్మ కర్మ, ఇది జన్మకి బారదు. దేవుడా, చూడంజలి, నేను తాళి కట్టాలన్నా ముందు గీతకే ఈ పెళ్లి ఇష్టం లేదండి. ఇష్టం లేదందా? అవును, నేను చెప్పేది నిజం. నేను గీతతో మాట్లాడాను. నాకే పాపం తెలీదు, అంజలి ఎందుకు ఇలా చేస్తుందో అంతు పట్టట్లేదని బాధపడింది. అలా అని ఉండదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను మాట్లాడాను చెప్పినా నువ్వు నమ్మకపోతే నేనేం చేయను? ముందు మనం భోంచేద్దాం పద. నాకొద్దు. ముందుగా బిహేవ్ చేయక అంజలి, ముందు పద భోంచేద్దాం. నాకొద్దు, వద్దు వద్దు. నువ్వు తన మెడలో తాళి కడతానంటేనే తింటాను. నీ కర్మ.
ఆవాయమహమి ఓం ఆవాయహమి ప్రత్యక్ష ప్రత్యక్ష హ్రీం భూం హ్రీం భూతపేత పిశాచాల ఆవాయహమి భూతపేత పిశాచాల రక్త తర్పణ రా ఆవాయహమి రా భూతపేత పిశాచ ఆవాయహమి ఆవాయహమి రా రా దుష్ట శక్తి రక్త పిశాచ రా భూతపేత పిశాచాల రక్త పూజ ఆవాయహమి రా రా భూతపేత పిశాచాల రక్త తర్ప రా రా రక్త తర్పణ ఆవాయహమి రా అంజలి, వాడు మొండివాడని నువ్వు వెనకడుకేయకమ్మా. నీకెంత మంచి మనసుంటే నువ్వు నీ భర్త కోసం త్యాగం చేస్తావు చెప్పు. కాంతం, ఆ? ఎందుకు అలా అమ్మాయి మనసు పాడు చేస్తావు? అబ్బా మీరు ఊరుకోండి. నేనెప్పుడు అంజలి అర్జున్కి డైవర్స్ ఇప్పించాలనుకుంటాను కదా. పాపం ఇప్పుడు ఈ అమ్మాయి అంత రిస్క్ అవసరం లేదని తనే అర్జున్కి డైవర్స్ ఇవ్వాలనుకుంటుంటే సపోర్ట్ చేయాలి కదా. అమ్మా, ఆ? మమ్మల్ని విడదీయడానికి అంజలిని కన్విన్స్ చేస్తున్నావా? అంజలికి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో పాలు పోవట్లేదంట. అందుకే సలహా ఇచ్చాను అంతే. నాన్న, నువ్వు కూడా అమ్మకి డివోర్స్ ఇచ్చేయి. ఆ? నాన్నకు కూడా అమ్మ ప్రవర్తన నచ్చట్లేదు. ప్రాసెస్ తెలిస్తే ప్రొసీడ్ అయిపోవచ్చు. నోరు మూసుకుంటారా? ఏరా తమాషాలు చేస్తున్నారా? పిల్లలన్న మాటలో తప్పే ఉంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న అంజలి అర్జున్లు విడిపోవాలనుకుంటున్నావు. మనం ఇన్నేళ్లు కాపురం చేసినా ఏనాడైనా మంచి మనుషులుగా మాట్లాడుకున్నావా? డైవర్స్ తీసుకుంటే పోలేదు. అంజలిని నేనేమన్నా ప్రోత్సహించానా ఏంటండి? ఇదే మొగుడిని పట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటుంటే సరేలేమ్మా అన్నాను. మీరందరూ కలిసి నా జీవితానికి ఎసరు పెట్టేలా ఉన్నారు. మీ కర్మ ఎలాగైనా చావండి. నేను చెప్పాల్సింది చెప్పేశాను అంతే. వదినా, అన్నయ్య నువ్వు బెస్ట్ పేర్. ఇంత బాగా అర్థం చేసుకునే జంట విడిపోతే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది వదినా. అంజలి, ఏమైంది నీకు? ఇంకో పెళ్లి చేస్తే నీ లైఫ్ ఏమవుతుందో ఆలోచించావా? అవునమ్మా. బాబా, ఎవరెన్ని చెప్పినా నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాల్సిందే. తాళి కడితే చాలు. నా వల్ల కాదంజలి, నేనేం చెప్పలేను. ఛీ! ఒరే అర్జున్,
అక్క హేమక్క చెప్పింది ఏదో మాట్లాడాలన్నావంట. ముచ్చట్లు పెట్టుకోవడానికి రమ్మనలేదు, హెచ్చరించడానికి రమ్మన్నాను. టైం దొరికితే దేవుడి గదిలో ఉంటావు, నేను కనపడితే నన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తావు. నేనేం చేశాను? అర్జున్ బాబుతో పెళ్ళవగానే మా అందరిని వదిలేసి వెళ్ళిపోతానని చెప్పాక నిన్నెందుకు నాశనం చేయాలని చూస్తాను? ఏయ్, డ్రామాలు ఆడకు. నువ్వేదో ప్రయత్నం చేయబట్టే కదా ఆ బీకుగాడు నన్ను అంతం చేయడానికి ప్రయత్నించాడు. అయ్యో, నిజంగా నాకు తెలియదక్క. అమాయకురాల్లా నటించొద్దు. అఘోరా వచ్చి బీకు శుద్ర పూజలు చెడగొట్టాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి నేను నాశనం అయిపోయేదాన్ని. అసలు ఆ విషయం తలుచుకుంటుంటేనే కడుపు రగిలిపోతుంది. బావని ఏం చేయనని మాటిచ్చాం. తనతో నీ మెళ్ళో తాళి కట్టిస్తానని నేను మాటిచ్చాను. ఇప్పుడు బావని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాను, కానీ నిన్ను శాశ్వతంగా తప్పించే పని నేనెందుకు చేస్తానక్క? నువ్వు అర్జున్ దగ్గరికి వెళ్ళి గీతక్కని పెళ్లి చేసుకోమంటే అర్జున్ నా దగ్గరకు వచ్చి ఇదంతా నీ వల్లే అని బెదిరించాడు. పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పాడు. ఇలాగే మొండిగా ఉంటే మీరందరూ ఎన్నాళ్ళు ఉంటారో నేను చూస్తాను. ప్లీజ్ అక్క, ఈ కుటుంబానికి నువ్వు ఏ కీడు తలపెట్టొద్దు. బావన్నని ఎలాగైనా ఒప్పిస్తాను. అవసరమైతే నా ప్రాణాలైనా తీసేసుకుంటాను. అంత అవసరం లేదు. ఈ మంగళసూత్రాలివ్వు చాలు. ఇది మాత్రం వాడికి దక్క. బావని మళ్ళీ వేరే తాళి కడతాడు. అంటే ఇలాంటి సూత్రాలే ఉంటాయి, కానీ ఇవి మాత్రం ఇవ్వను అంటున్నావు. బావుందే, మొగుడి మీద ప్రేమ చావదు, కానీ చచ్చైనా సరే అర్జున్తో నీ పెళ్లి జరిపిస్తాను అంటున్నావు. అంతే కదా? నమ్మాలా? నమ్మమంటావా? నువ్వు నమ్మకపోతే ఇక నాకు భవిష్యత్తే ఉండదు. నువ్వు మా అందరిని విడిచి వెళ్ళిపోతానని మాటిచ్చినందుకే బావని బలవంతంగానైనా ఒప్పించాలని ప్రయత్నిస్తున్నాను. కట్టుకున్న భార్య భర్తతో ఇంకొకరిని కట్టుకోమని అంత సులభంగా ఎలా ఒప్పించగలుగుతుందక్క? నువ్వే ఒక్కసారి ఆలోచించు. నాకు ఆలోచించే ఓపిక లేదు. పౌర్ణమి రోజు అర్జున్తో నా పెళ్లి జరగకపోతే మీ అందరి జీవితాల్లో అమావాస్య ఉంటుంది. ఇది గుర్తు పెట్టుకో. వెళ్ళు, గీత మెళ్ళు తాళి కట్టాల్సిందే అని నీ మొగుడికి చెప్పు. వెళ్ళా.
బావా. ఏంటంజలి ఎందుకంత కంగారుగా ఉన్నావు? సీరియస్ గా అడుగుతున్నాను, ఏదో ఒకటి చెప్పేసేయ్. నువ్వు గీతక్కని పెళ్లి చేసుకుంటావా లేదా? చెప్పు బావా. అంజలి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు గాని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను బావా. నువ్వు మా అక్కని పెళ్లి చేసుకోవాల్సిందే, తన మెళ్ళో తాళి కట్టాల్సిందే. అర్జున్ రే అర్జున్, ఏంటి అలా కొట్టేశావు? అంజలికి పిచ్చి కాకపోతే ఏంటన్నయ్య? నిన్నటి నుంచి గీతని పెళ్లి చేసుకుంటావా లేదా అని బెదిరిస్తుంది. నేను బెదిరించట్లేదు బావా, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నీకేమైంది అంజలి? గీతను పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకేమైనా పిచ్చా? మీరేమైనా అనుకోండి, పిచ్చి అనుకున్నా పర్వాలేదు, కానీ ఈ పెళ్లి అయితే జరగాలి. అయినా వాళ్ళక్కకేదో పెళ్లి చేయాలని చెల్లెలు తాపత్రయపడుతుంటే నీ మొగుడికి రెండో పెళ్లి చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావేంటమ్మా? అలా ఎలా చేస్తారే? ఎలాగోలా చేస్తారులేండి. గుళ్ళో దండలు మార్చుకుంటారు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఏది ఓసారి ఇలా తిరుగు. ఏంటండి? నన్ను మీరు కొట్టారా? కొట్టడం ఏమిటి? చంపేస్తాను. తల తిరుగుతుందా ఏమిటి నీకు? అంజలి అలా మాట్లాడుతుంటే బుద్ధి చెప్పాల్సింది పోయి బుద్ధి లేకుండా మాట్లాడతావా? అయినా అమ్మకు బుద్ధి ఎప్పుడు వచ్చిందిలే నాన్న. మీరందరూ ఒకటైపోయారంటే? ఒకటైపోయి నీకేం అన్యాయం చేయట్లేదమ్మా. అంజలి వదిన తెలుసో తెలియక అలా మాట్లాడుతుంటే తప్పని అన్నయ్య కొట్టి చెప్పాడు. అదే మిగతా వాళ్ళైతే తిట్టి చెప్పేవాళ్ళు. ఇందులో నీ వాటేమైనా ఉందేమోనని నాన్న చేతి వాటను చూపించారు. నాకింత వయసొచ్చాక ఇంత మంచి పని కళ్ళారా చూశాను. మీరందరి దృష్టిలో నేను చీప్ అయిపోయానన్నమాట. కానివ్వండి. అంజలి, నువ్వేం చేస్తున్నావో 1కి 10 సార్లు ఆలోచించంజలి. అమ్మా అంజలి, ఆలోచించి మాట్లాడడం నేర్చుకోమ్మా. నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు. ఎవరి మాయలో నువ్వు పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. బావా, ఇంకొక్కసారి ఆలోచించు. షటప్ అంజలి, ఇంకోసారి నీ నోటి నుంచి గీతను పెళ్లి చేసుకో అన్న మాట వస్తే నేను తట్టుకోలేను. చాలా సీరియస్ గా చెప్తున్నాను. బావా, వదినా, ఇలాంటి పిచ్చి పని చేస్తే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించు వదినా, ప్లీజ్. అవునమ్మా. పూజ, అంజలిని కాసేపు ఒంటరిగా వదలండి. పదండి. నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఆడపిల్లని ఒక్క మాట అనాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది అంజలిని ఈ చేత్తో కొట్టాను. నీ ఆవేశానికి అర్థం ఉంది అర్జున్. ప్రాణంగా ప్రేమించిన అంజలియే నన్ను మర్చిపోయి మా అక్క గీతను పెళ్లి చేసుకోమంటే ఖచ్చితంగా నీకు కోపం వస్తుంది. అమ్మా నాన్న లేని ఆడపిల్లని నాకు కన్సర్న్ ఉంది. ఈ దెబ్బ గీత మీద పడాల్సింది, కానీ అంజలిని కొట్టాను. తలుచుకుంటే నాకే షేమ్గా ఉంది. గీత వల్లే అంజలి ఇలా ప్రవర్తిస్తుందని అనుమానంగా ఉంది. అర్జున్, నేను గీతతో మాట్లాడతాను. నువ్వు తన్నైతే ఏమనకు. అసలు తన జోలికి వెళ్ళొద్దు. ఏ తనంటే భయమా? తనేమైనా దెయ్యమా?